నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ద్వారా 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారం చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ఐపాక్ కు దూరంగా ఉంటున్నారు. చివరిగా ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత కొంతకాలం బీఆర్ఎస్ కు పనిచేసినట్లు వార్తలు వచ్చినా ఆ కాంబినేషన్ కుదరలేదు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏపీకి రావడం, చంద్రబాబుతో భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఐపాక్ లో పనిచేసి రిషిరాజ్ ప్రస్తుతం వైసీపీకి పనిచేస్తున్నారు. ఇటీవల పలు టీవీ డిబేట్లలో ప్రశాంత్ కిషోర్ ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కోసం పనిచేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా ఓ టీవీ డిబేట్లో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం జాతీయ మీడియాలో ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఈ వార్తలు ఫేక్ అని కొట్టిపడేశారు. ప్రస్తుతం పీకే సిబిఎన్ భేటీతో ఈ వార్తలు నిజమేనన్న ప్రచారం మొదలైంది. టీడీపీతో కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అయితే పీకే చంద్రబాబు భేటీ వైసీపీ నేతలను షాక్ గురి చేసే విషయం అంటున్నారు విశ్లేషకులు. టీడీపీకి ప్రస్తుతం రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలను ఆయనే ప్లాన్ చేస్తున్నారు. ఆయన కూడా గతంలో ఐపాక్ లో పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేస్తారా లేక సలహాలు ఇస్తారా అనేది స్పష్టత రావాల్సింది. 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తేవడంలో పీకే కీలక పాత్ర పోషించారు. వ్యూహకర్తగా పనిచేస్తున్న పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు ఎంత దూరమైనా వెళ్తారని, ఎలాంటి వ్యూహాలైనా రచిస్తారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం విధ్వంసకర విధానాలు, అతి త్వరలోనే అత్యంత చెడ్డ పేరు తెచ్చుకోవడం చూసి ఆయన అంతర్మథనానికి గురయ్యేవారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పార్టీ గెలుపు కోసమా నేను పనిచేసిందనే ఆవేదనను ఆయన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. జగన్ ప్రభుత్వ విధానాలను ఆయన 1-2 సార్లు బహిరంగ వేదికలపైన పరోక్షంగా విమర్శించారు. ఇదివరకు తమిళనాడు, పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వివిధ పార్టీల కోసం పనిచేసిన పీకేలో గతంలో తాను అధికారంలోకి తెచ్చిన ఏ పార్టీ ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు మూటగట్టుకోలేదన్న భావన చాలా బలంగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ వంటి విధ్వంసకర పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశారని ఆయన మదనపడుతున్నట్టు సమాచారం. దాన్ని సరిదిద్దుకోవడానికి పీకే టీడీపీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారా, మునిగే పడవను వదిలేసి గెలుపు గుర్రం వైపు చేరారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.